వ్యవసాయంలోనైనా జలసాయంలోనైనా కూలీల ఖర్చు భారమైపోతోంది. పెట్టుబడులు అవధులు దాటడానికి ప్రధాన కారణం కూడా కూలీ రేట్లే. అందుకే అవకాశం ఉన్న చోటల్లా యంత్రాల సాయం తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు కొందరు రైతులు. ముఖ్యంగా చేపల చెరువుల్లో నిత్యం మేత కట్టడంలో ఎదురయ్యే ఇబ్బందులు అనేకం. సమయం మించిపోకుండా మేత అందించే విధంగా ఇప్పుడు యంత్రం అందుబాటులోకి వచ్చింది. బోటులో అమర్చుకుని దాణా అందజేయవచ్చు. పశ్చిమ గోదావరి జిల్లాలోని చెరువుల్లో కనిపిస్తున్న ఆ యంత్రం పనితీరు మనము చూద్దాం. చేప కిలో 90 నుంచి 100 రూపాయలు పలుకుతున్నా పెంపకందారులకు పెద్దగా లాభాలు రావడం లేదని వాపోవడం చూస్తున్నాం. అందుకు కారణం మేత ఖర్చులు పెరగటమే. పెంపకంలో 60% ఖర్చు మేతలదే. తర్వాత కూలీల భారం. ఈ రెండింటినీ అదుపు చేయగలిగితే చేపల చెరువులు లాభాలకు నెలవులే. కానీ ఈ రెండు కూడా అసాధ్యమైన విషయాలుగానే రైతుకు కనిపిస్తాయి. ఎందుకంటే మేతల పరిమాణం తగ్గించలేం. ధర మన చేతిలో ఉండదు. ఎంతన్నా కొనక తప్పదు. ఇక కూలీలు లేకుండా క్షణం గడవదు. ఎలా మరి ఖర్చును కట్టడి చేయడం? చెరువు ఎంత పెద్దదైతే యాజమాన్యం అంత సులువని ఎన్ని ఎకరాలైనా ఒకటే చెరువుగా ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు. అయితే అంతకు తగ్గట్టుగానే రిస్క్ ఉంటుంది. 100 ఎకరాల చెరువులో మేతలు కట్టాలంటే కనీసం 6 పడవలుండాలి. పడవకు 4 మనుషులు కావాలి. అలా పెట్టి మేతలు వేయించిన చెరువంతా సమంగా మేతలు పడవు. అన్ని చేపలు సమంగా పెరగవు. శాస్త్రీయమైన పోషణలో నెలకు 150 నుంచి 200 గ్రాముల బరువు పెరగాల్సిన చేపలు మేతలు సక్రమంగా అందకపోతే ఒక చేప అరకిలో బరువుంటే మరో చేప కిలో బరువుకు చేరుతుంది. దీంతో పాక్షిక పట్టుబడులు చేయాలి. లేదంటే మార్కెట్లో ధర తగ్గిపోతుంది. ఇలా మేతలు సక్రమంగా అందకపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి కష్టనష్టాలతో విసిగి వేసారిపోయిన పశ్చిమ గోదావరి జిల్లా రైతు అచ్యుత రామరాజు ప్రతి చేపకు మేత అందేలా, చెరువంతా సమంగా మేత పడేలా ఇదిగో ఈ యంత్రాన్ని వాడుకలోకి తెచ్చుకున్నారు. చూసారా మేతలు ఎలా చెరువులోకి వెదజల్లుతున్నాయో? చూస్తేనే చెరువంతా మేత పడుతోందని అర్థమవుతోంది కదా. మేతలను బస్తాల్లో తేవడం, వాటిని పడవల్లో నింపటం, ఆ మేతలు చెరువులో మనుషులు వేయటం వంటివేం లేకుండా ఇదిగో ఇలాంటి ఏర్పాటు చేసుకున్నారు. ఈ లారీ నుంచి నేరుగా మేతలు పడవకు అమర్చిన ఈ గరాటు లాంటి నిర్మాణంలో నింపేస్తారు. అలా నింపిన పడవ నుంచి మేత గంటలోనే ఒక మనిషి 100 ఎకరాల్లో వేయగలుగుతున్నాడంటున్నారు రాజు. చేపల రేటు బాగా తక్కువగా ఉండటం, మార్కెట్ ఫ్లక్చుయేషన్ ఉండటం వల్ల చేపల రైతులందరూ కూడా నష్టపోతూ ఉన్నారు. ఈ నష్టాలని ఏ విధంగా అధిగమించాలనే ఉద్దేశంతో మేము చేపల చెరువుల్లో ఆధునిక పద్ధతుల్ని అవలంబించాలనే ఉద్దేశంతో మా ఎక్స్పీరియన్స్ని ఉపయోగించి ఈ రకమైనటువంటి ట్యాంకర్స్ని తయారు చేయించుకుని దీని నుంచి మెకనైజ్డ్ బోటు, ఇప్పుడు మీరు చూస్తారు కదా, బోటు ద్వారానే మేము మా మేతను జల్లడం జరుగుతోంది. దాంట్లో ఎన్ని చేపలు అయితే ఉన్నాయో అన్ని చేపలకి మేతకి సమానంగా అందుతుంది. దానివల్ల చేపల ఎదుగుదలలో ఎటువంటి తక్కువ ఎక్కువ సైజులో మార్పులు లేకుండా ఒక 50 గ్రాములు అటు ఇటులో చెరువంతా కూడా ఒకటే సైజు చేప రావటం వల్ల మనకి రైతుకి మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. పడవకు చేసిన ఈ ఏర్పాటుకు 1,50,000 వరకు ఖర్చయింది. ప్రత్యేకంగా మేతలు తెచ్చేందుకు లారీ, దానికి చేసిన ఏర్పాటు, అంతటికీ చేసిన ఖర్చు ఒక సీజన్లోనే వెనక్కు వచ్చేస్తుందంటున్నారు. ఎందుకంటే మేతల వృధా ఉండదు. కూలీల అవసరం తగ్గుతుంది. చేపల పెరుగుదల బాగుంటుంది. ఏ రకంగా చూసినా ఈ యంత్రం రైతుకు అత్యంత లాకీ అయినదే అంటున్నారు రాజు. ఈజీగా ఒక సంవత్సరంలోనే వచ్చేస్తుంది. ఎందుకంటే మ్యాన్ పవర్ మినిమైజ్ చేయడం ద్వారా, తర్వాత ఈ చెరువులో వచ్చే చేప ఎదుగుదల ద్వారా అన్ని రకాలుగా మన పే బ్యాక్ వస్తుంది. కాబట్టి ఒక సంవత్సరంలోనే మన పెట్టుబడి వెనక రావడానికి అవకాశం ఉంది. ఇది మినిమం 10 ఎకరాల రైతు దగ్గర నుంచి ఇంక పైన ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా ఈ రకమైన పద్ధతిని అవలంబించి చేసుకోవచ్చు. 10 ఎకరాల చెరువున్న రైతైనా ఇలాంటి పడవను వాడుకలోకి తెచ్చుకోవచ్చు. ఇది రైతుకు ఖర్చు తగ్గిస్తే కూలీలకు శ్రమ తగ్గిస్తుంది. కనుక ఇద్దరూ యంత్రం పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. పని కూడా సులువుగా ఉందండి. బోట్ వచ్చిన తర్వాత మేతకు చేపలకు బాగుందండి. పడవలో జిమ్మినప్పుడు అండి కొంచెం డ్యామేజ్లు ఎక్కువ వచ్చాయండి. బోట్లో జిమ్మిన తర్వాత డ్యామేజ్లు తగ్గినాయండి. అప్పుడండి మరి బస్తాలు మోసుకోవాలి కదండి. అప్పుడు బస్తాలు మోసుకుని పడవలు వేసుకునే వాళ్ళమండి. మళ్ళీ జిమ్ముకుని వచ్చేపాటికి నడుము లాగేద్దాం ఉండేదండి. మళ్ళీ వచ్చి మళ్ళీ బస్తాలు మోసుకునే వాళ్ళండి. ఇప్పుడంటే పడవలో లారీ వచ్చి పోతంలో కొంచెం మాకు కొంచెం సుఖంగానే ఉందండి.
మేతల వృధాను అరికట్టి మానవ శ్రమను తగ్గించి లాభాలు తెచ్చిపెడుతున్న ఈ యంత్రం పట్ల తోటి రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు.